ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. వాక్యంలోంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే మన బలహీనతను చూసి సహాయం చేయడం వాక్యం అంటుంది. లోకం యొక్క విధానాన్ని చూసినప్పుడు మనుషులు బలహీనంగా ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు వారిని దూరంగా పెట్టడం, వారిని లేకపోతే మాటలతో గాయపరచడం, వేరు కార్యకలాపాలు లోకంలో కనబడుతూ ఉంటాయి. బలహీనుల్ని దగ్గరకు కూడా రానికపోవడం అనేది లోకంలోని విధానం. అయితే బలహీనులుగా ఉన్నటువంటి మనల్ని బలపరచడం దేవునికి ఉన్నటువంటి గొప్ప విధానం. ఉదయకాల సమయం నీ జీవితంలో నువ్వు ఎటువంటి బలహీనత గుండా వెళ్తున్నా, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, కానీ దేవుడు నేను చూస్తూ వదిలిపెట్టడం వాక్యం చాలా స్పష్టంగా